ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 27-42 వచనాలు. ఇంతలో ఆయన శిష్యులొచ్చి ఆయన స్త్రీతో చూచి ఆశ్చర్యపడిరి గాని, "నీకేమి కావాలి నైనను? ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావనను ఎవరునూ అడగలేదు." ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, "మీరు వచ్చి నేను చెప్పినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడురి. ఈయన క్రీస్తు కాడా?" అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, "బోధకుడా, భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి." అందుకాయన, "భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని" వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనను ఏమైనా తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, "నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంక 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు గదా! ఇదిగో, మీ కన్నులెత్తి పొలములను చూడుడి. అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును, కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు, కోయువాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పెను. నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, "ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి." హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం 2 దినముల నుంచి సమరయ స్త్రీ అంటే యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ భాగంలో సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన తర్వాత జరిగిన సంఘటన, అలాగే చాలామంది సమరయులు యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన విధానాన్ని మనందరము కూడా చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ చూడండి. ఈ భాగము నిజంగా ఆత్మీయమైనటువంటి ఒక పంట, రక్షకునిగా యేసుని గుర్తించడం అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనకు తెలియపరుస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. సమరయ స్త్రీ తన గ్రామానికి వెళ్ళిపోయింది. యేసు శిష్యులు తిరిగి వచ్చి ఆయన ఒక సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఎవరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారని అడగలేదు. వెంటనే ఆ స్త్రీ తన కుండ అక్కడ వదిలేసేసి గ్రామానికి వెళ్ళి ప్రజలతో చెప్తుందనమాట. "నేను చేసిందంతా చెప్పిన ఒక మనుష్యుడిని చూశాను. ఆయన క్రీస్తయి ఉండవచ్చు" అని చెప్పేసేసి. అక్కడ నీటి కుండను విడిచిపెట్టి అని మనకి పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్‌గా మనకి బైబిల్ గ్రంథంలో రాపించేది ఒక సూచన. అంటే ఆమె వచ్చింది శారీరక దాహం కోసం. ఇప్పుడు ఆత్మీయ జీవజలాన్ని పొందుకుంది. అందుకే తన పాత అవసరాలన్నిటిని మరిచి సువార్తను చెప్పడానికి పరిగెత్తుతుంది. ఈ దినం మనందరం కూడా నిజంగా క్రీస్తుని కలిసిన వారం. ఆయన గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేము. ఆయన ప్రేమను అనుభవించిన మనము, ఆయన ద్వారా ప్రతి విషయంలో కూడాను మనం పొందుకుంటున్నటువంటి విషయాలను, మనము ప్రతి విషయంలో కూడాను ఆయనను గురించి మనం చెప్పకుండా ఉండలేము. మన జీవిత మార్పు ఇతరులకు కూడా దేవుని వైపు నడిపించాల. నా ఆహారము దేవుని. అక్కడ శిష్యులేమడుగుతున్నారు, ఆల్రెడీ భుజించుటకు ఆహారం ఉన్నది అని ఆయన అంటున్నారంటే, ఈయనకెవరైనా ఆహారం తెచ్చారేమో అనుకుంటున్నారు గానీ, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న ఆహారం దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నా ఆహారము. మీకు తెలియని ఆహారం నాకుంది. శిష్యులెవరు ఆహారం తెచ్చారనుకున్నారు. నన్ను పంపిన వాని చిత్తాన్ని చేయటం, ఆయన పనిని పూర్తి చేయటం నా ఆహారం. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే ఈ యొక్క లోకంలో. దేవుని చిత్తం నెరవేర్చటమే విశ్వాస జీవితంలో మొదటి ప్రాధాన్యత కావాలి మనకి. మిగతావి ఏవి మనకు ప్రాధాన్యంగా ఉండకూడదు. కానీ మనకు తెలియట్లేదు. మనం అనేకమైనటువంటి ప్రాధాన్యతగా పెట్టుకుంటున్నాం. మనుషుల్ని ఇష్టపడుతున్నాము. లేకపోతే ఇంకా మనుషులతో ఉండటానికి ఇష్టపడుతున్నాము. వాటిని ముఖ్య ప్రాధాన్యత అనుకుంటున్నాము కానీ దేవుని చిత్తాన్ని నడిపించటమే, దేవుని చిత్త ప్రకారం ఉండటమే మనకు ముఖ్యమైన ప్రాధాన్యత కావాలి. శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి వాటికంటే ఆత్మీయ సేవ చాలా గొప్పది. ఆ తర్వాత 35-38 వచనాల్లో చూస్తే ఇక్కడ చూడండి, కళ్ళెత్తి పొలాలను చూడండి. అవి కోతకు తెల్లగా ఉన్నాయి అంటున్నారు. అంటే పంట కోతకు సిద్ధంగా ఉందని. ఇది ఆత్మీయ పంట. ప్రజలు దేవుని రాజ్య సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. మరి కొందరు విత్తారు, ఇంకొందరు కోస్తారంతే.
దేవుని పనిలో ప్రతి ఒక్కరికి వేరు వేరు బాధ్యతలున్నాయి కదా! సువార్త ప్రకటించడానికి మనం ఎక్కువగా ఆలస్యం చేయకూడదు. ప్రతి సేవకుడు కూడా పని దేవుని దృష్టిలో విలువైందే. ప్రతి సేవకుడు ఎవ్వరు చేస్తున్న పనైనా సరే దేవుని దృష్టిలో విలువైందే. మనుషులు ఇక్కడ పట్టించుకోకపోవచ్చు కానీ, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుని కొరకు చేస్తున్న ప్రతి పని దేవుని దృష్టిలో చాలా విలువైంది. ఫలితాన్ని దేవుడే ఇస్తాడు. సమరయులు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించారు. ఆ స్త్రీ చెప్పిన సాక్ష్యం విని చాలా మంది సమరయులు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించారు. వారు యేసుని తమ వద్ద ఉండమని కోరగా ఆయన 2 రోజులు అక్కడే ఉన్నారంట. ఇంక వాళ్ళేమంటున్నారు, "ఇక నుంచి నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదు, మేము మా మట్టుకు మేమే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాటలు." ఒక్కసారి వినిన వారే అంతగా విశ్వాసం చూపిస్తున్నారంటే, ఇప్పుడు మనం అనేకమైన చోట్ల, అనేకమైన వాక్యాలు వింటూ, ఇంకా విశ్వాసంలో మనం సరిగ్గా నిలబడలేకపోతున్నామంటే, ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం యూదులకు మెస్సయ్యగా కాకుండా ప్రపంచానికి రక్షకునిగా వాళ్ళందరూ అంగీకరించారు. ఇతరుల సాక్ష్యము మనల్ని యేసు దగ్గరికి తీసుకురావచ్చు. కాబట్టి సాక్ష్యం చెప్పాలి మన జీవితాల్లో. ఆ సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం రాగలుగుతాం. నిజమైన విశ్వాసం వ్యక్తిగతంగా యేసుని తెలుసుకున్నప్పుడు బలపడుతుంది. యేసు ప్రభువారు అందరికీ రక్షకుడు. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క పాఠ్య భాగంలో మరలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువాన్ని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మన జీవితం మారిపోవాలి. మారు మనసులోకొచ్చేయాలి. అలాగే మన జీవితాలు సాక్ష్యాల ద్వారా అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకురావాలి. దేవుని చిత్తం చేయడము విశ్వాస యొక్క నిజమైన ఆహారంగా ఉండాలి. కాబట్టి సేవ చేయడానికి కూడా మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి దేవుని సేవ పనిలో. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒక జాతికి కాదు లోకమంతటికి రక్షకుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. క్రీస్తు ప్రభువారు చేసిన మార్పుని ఇతరులతో పంచుకుంటున్నావా నీ జీవితంలో? నా జీవితంలో దేవుని చిత్తానికి మొదటి ప్రాధాన్యత నేను అసలు ఇస్తున్నానా? ఆత్మీయ పంటలో పనిచేస్తానికి సేవకుడిగా నేనేమైనా సిద్ధంగా ఉంటున్నానా? ఎప్పుడు ఇతరుల మాటలపై ఆధారపడుతున్నానా? లేక యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నానా లేదా అనేది ఈ దినం మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఇక్కడ ఒక గొప్ప సత్యం. ఒక గ్రామాన్ని ప్రభావితం చేసింది సమరయ స్త్రీ. తన సాక్ష్యంతో అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారికి తీసుకొచ్చింది. చివరికి వాళ్ళంతా కలిసి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకొచ్చి ఆయన మాటలు విని ఈయన నిజంగా లోక రక్షకుడని విశ్వసించారు. మరి మన జీవితంలో కనీసం గ్రామాన్ని కాకపోయినా ఒక్కరినైనా క్రీస్తు వైపు నడిపించే శక్తివంతమైన సాధనంగా ఉండగలుగుతున్నామా లేదా అని ఈ దినం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.